దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. 2025 సంవత్సరం 2025 సంవత్సరం ఈ సంవత్సరములో ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినాన పునరుద్ధాన ఫలముల గురించి కొద్దిగా అధ్యయనం చేయాలని ఆశపడుతూ ఉన్నాం. ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 55వ వచన ప్రకారం, ప్రభువునందు ప్రియులారా, మన క్రైస్తవ జీవితమునకు యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానమే పునాది, మరియు మన విశ్వాసమునకు మూలము కూడా. పాపపు ఉచ్చులో చిక్కుకొని దైవ సహవాసమును కోల్పోయిన మానవాళిని తిరిగి దైవ సహవాసం లోనికి నడిపించు నిమిత్తం యేసు నరవతారుడై జన్మించి పాప పరిహారార్థ బలిగా విమోచన క్రయధనముగా అర్పింపబడి మరణము చెంది మరణము యొక్క బలము గల వానిని మరణపు ములును విరిచుట ద్వారా జయించి మరణ భయములు బాపుటకై పునరుద్ధానుడయ్యను. ఆదికాండం 3వ అధ్యాయం 8 ప్రకారం 10 ప్రకారం, యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 14 ప్రకారం, మత్తయి సువార్త 1:21 ప్రకారం, మార్కు 10:45 ప్రకారం, 15వ అధ్యాయం 37 ప్రకారం, హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14-15 ప్రకారం, యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం 25వ వచన ప్రకారం, యేసు మరణమును జయించి తిరిగి లేచుట ద్వారా నిజ దేవుడుగా అనేకులచే ఆరాధింపబడుచున్నాడు. దేవుళ్ళుగా పూజింపబడిన వారు అనేకులు మరణము చెంది సమాధుల్లో ఉన్నట్టుగా యేసు కూడా సమాధులను ఉన్నట్లయితే ఆయనను నమ్మి ఆరాధించు క్రైస్తవులు దౌర్భాగ్యులై ఉందిరని కొరింథీయులకు రాసిన పత్రిక 15 అధ్యాయం 12-19 తెలియజేయబడిన. యేసు పొందిన విజయము ద్వారా ఆయన యందు విశ్వాసముంచు వారు కూడా మరణపై విజయమును పొందియున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20-21 వచనాలు. పునరుద్ధాన ఫలములు. మరణపు ములును విరిచి మరణపు యొక్క బలము గల అపవాదిని ఓడించి మృత్యుంజయుడైనందున యేసు పొంది విజయము ద్వారా ఆయన యందు విశ్వాసముంచిన వారికి ఎన్నో ఆత్మీయ ఫలములు దొరికిను. వాటిలో కొన్నిటిని ఈ దినాన మనం అధ్యయనం చేసుకుందాం. మొదటిది అనగా ఆశీర్వాదం. యేసుక్రీస్తు పునరుద్ధానం వలన మనకు దొరికిన ఫలములలో ఆశీర్వాదం ఒకటి. పేతురు పునరుద్ధానుడు ఆత్మపూర్ణుడై పునరుద్ధానమును గూర్చి ప్రసంగిస్తూ పలికిన మాటలు గమనిస్తే, దేవుడు తన సేవకును పుట్టించి అనగలేపి మీలో ప్రతి వాణ్ణి దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 26 ప్రకారం. ఇక్కడ పుట్టించి అనే మాటకు పుట్నోట్లోని భావమును గమనించినచో లేపి అని ఉన్నది. అనగా దేవుడు తన కుమారుని పునరుద్ధానము ద్వారా లేపి మానవులను వారి దుష్టత్వం నుండి మళ్లించి వారిని ఆశీర్వదించుచున్నాడు. దుష్టత్వం నుండి మళ్లించుట అనగా విమోచించుట అని అర్థం. ఈ ఆశీర్వాదం యేసు పునరుద్ధానం వలన కలిగెను. కీర్తన 32:1-2-3 చరణాలు, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం, యోబు గ్రంథం 31వ అధ్యాయం 13-33-34 ప్రకారం, యోహాను రాసిన మొదటి పత్రిక 1:9 ప్రకారం. గనుక నీ పాపముల విషయమై పశ్చాత్తాపము నొంది ప్రార్థించి పాప క్షమాపణ పొంది ఆశీర్వాదమును పొందుకొనవలెను. 2. నీతిమంతులుగా తీర్చబడుట. మనము నీతిమంతులుగా తీర్చబడుటగా యేసు పునరుద్ధానుడయ్యాడు. అనీతిమంతులుగా జీవించిన వారు యేసు తన రక్షణ కార్యమును జరిగించడం ద్వారా శాంతి సమాధానములు అనుగ్రహించి నీతిమంతులుగా చేయును. ఆయన మన అపరాధముల నిమిత్తమును అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడ్డాడు. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25 ప్రకారం, యేసు మన కొరకు చనిపోయెను. రోమా 5:6 ప్రకారం, తద్వారా మన ఎడల ఆయన ప్రేమ బయలుపరచబడెను. రోమీయులకు రాసిన పత్రిక 5:8 ప్రకారం, మన అందరి కొరకు యేసు అప్పగింపబడ్డాడు. రోమీయులకు రాసిన పత్రిక 8:32 ప్రకారం, తద్వారా మనలను నీతిమంతులుగా తీర్చెను. రోమీయులకు రాసిన పత్రిక 5:18 ప్రకారం, కనుక నీ అపరాధముల విషయమై కన్నీటితో ప్రార్థించి యేసును
నీ హృదయములో చేర్చుకున్న ద్వారా నీతిమంతునిగా తీర్చబడతాం. హల్లెలూయా. మూడవది ఫలములు ఫలించుట. ఇది మూడవ పునరుద్ధాన ఫలమునై ఉన్నది. పునరుద్ధానుడైన యేసును అంగీకరించి హృదయములో చేర్చుకున్న ద్వారా మనము ఫలించుదుము. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతుల్లో నుండి లేపబడిన క్రీస్తు అనే వైరకని చేరుటగా మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రం విషయమై మృతులైతిరి. రోమిలకు రాసిన పత్రిక 7:4 ప్రకారం మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా క్రీస్తులో బ్రతికించబడ్డాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 ప్రకారం దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు ఎన్నిక చేయబడితిమి. మారు మనసు తగిన ఫలము ఫలింపవలసి ఉన్నాము. మత్తయి సువార్త 3:8 ప్రకారం, 21వ అధ్యాయం 29 ప్రకారం, లూకా సువార్త 19:8 ప్రకారం, అపోస్తుల కార్యముల గ్రంథం 26:20 ప్రకారం, గలతీయులకు రాసిన పత్రిక 5:22 ప్రకారం, రోమిలకు రాసిన పత్రిక 6:22 ప్రకారం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:9 ప్రకారం కనుక తగిన ఫలం అనగా మత్తయి సువార్త 3:10, 7:19, లూకా 13:7 ప్రకారం, యోహాను సువార్త 15:6 ప్రకారం ఫలించుటకి మనం ప్రార్థన చేద్దాం. నాలుగవది ఆత్మ ద్వారా ఫలించుట. మృతులను యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించున ఎడల, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోని మీ శరీరమునకు కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11 ప్రకారం యేసు పునరుద్ధానం వలన హృదయములో కలిగిన ఆత్మీయ మార్పు ద్వారా గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నాము. యేసును మృతుల్లో నుండి లేపిన దేవుని ఆత్మయే మనలో కూడా కార్యరూపము దాల్చడం ద్వారానే తప్ప మరి దేని ద్వారాను ఈ ఆత్మీయ జయ జీవితమును పొందలేమని ఎరిగి దేవుని ఆత్మ మన హృదయములలో నివసించినట్లు ప్రభువును కలిగి ఉందాం. కొరింథీయులకు రాసిన 2 పత్రిక 3:6 ప్రకారం అలాగనే మనమును నూతన జీవితం పొందిన వారమై నడుచుకొనవలసి ఉన్నాము. రోమిలకు రాసిన పత్రిక 6:4 ప్రకారం, యోహాను సువార్త 5:21 ప్రకారం కనుక ఆత్మను కలిగి జీవించుము. 5 యేసు కొరకు జీవించుట. అతిక్రమలు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి పాప క్షమాపణ నొంది తిరిగి లేచిన వాని కొరకు మన శేష జీవితమును వెచ్చించవలసి ఉన్నాము. జీవించి వారికి మీద తమ కొరకు గాక తమ నిమిత్తం మృతి నొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించడుగు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనిచున్నాము. కొరింథీయులకు రాసిన 2 పత్రిక 5:15 ప్రకారం మనం యేసును కలిగి ఇక మీదట ఆయన కొరకే జీవించవలసి ఉన్నాము. రోమిలికి రాసిన పత్రిక 6:11, 12, 14, 17 వచనాల ప్రకారం. 6 పునరుద్ధాన శక్తి. యేసు పొందిన పునరుద్ధానము ద్వారా లభ్యమయ్యే ఆత్మ ఫలములలో పునరుద్ధాన శక్తి లేక బలము ఒకటై ఉన్నది. యేసుక్రీస్తు సమస్తముని కంటే హెచ్చుగా హెచ్చింపబడి ఉన్నాడు. ఆయన బలాతిశయము చేత క్రీస్తుని మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను ఈ యుగమందును మాత్రమే గాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు. కనుక యేసు మరణ పునరుద్ధానముల ద్వారా మన కొరకు దేవుడు ఏర్పాటు చేసిన అధికారమును బలమును ఆయన బలాతిశయము చేతనే కొలుగ చేయబడెను. యేసు అన్ని ప్రభుత్వముల కన్నా శక్తివంతమైన అధికారము కలిగి ఉన్నాడు. ప్రపంచములో ఏ శక్తియో పునరుద్ధాన శక్తికి సాటి కాదని దేవుడు తెలియజేశాడు. అందుచేత ఆయన శక్తి బలమును పొందుకొని సదా ఆయన కాపుదలలో జీవించుము. మార్కు సువార్త 1 అధ్యాయం 9 ప్రకారం, పేతురు రాసిన మొదటి పత్రిక 3:22 ప్రకారం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 22 ప్రకారం పునరుద్ధాన శక్తితో నింపబడును. 7 రెండవ రాకడలో యేసు వెంబడి వచ్చుట. ఇది మరొక పునరుద్ధాన ఫలమునై ఉన్నది. యేసు మృత్యు పొంది తిరిగి లేచినని మనము నమ్మే ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14 ప్రకారం యేసు పునరుద్ధానమందు నమ్మిక ఇచ్చినట్లయిన క్రీస్తునందు నిద్రించిన వారును తిరిగి లేచెదరనియు వారు రెండవ రాకడలో దేవుని వెంబడి వచ్చెదరని
వాక్యము బోధించుచున్నది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 52 ప్రకారం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:6 ప్రకారం, రోమీయులకు రాసిన పత్రిక 14:9 ప్రకారం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:13 ప్రకారం, కొరింథీయులకు రాసినటువంటి 2 పత్రిక 14వ అధ్యాయం 14-15 ప్రకారం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1:18 వచనాల ప్రకారం పై ఆత్మీయ సత్యములను ఎక్కువగా ధ్యానము చేసి దేవుని మహాసంకల్పమును ఎరిగి ఆయన పునరుద్ధాన ఫలములతో ముందుకు సాగుము. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. కృప కలిగిన తండ్రి, మహిమ కలిగిన దేవా, మీకు వందనాలు. మీ పునరుద్ధానపు ఫలములను తండ్రి జ్ఞాపకము చేసిన మంచి భాగ్యాన్ని ఇచ్చావు. ప్రతి అనుదిన రీతికి మేము తండ్రి జ్ఞాపకము చేసిన మంచి భాగ్యం మీరు మాకివ్వమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.